ఏం బాయ్ ఎవరిని వాడిని తిప్పమని నిన్ను అడిగాడా? వాడు తిప్పమని నిన్ను అడిగాడా? ఇప్పుడు చూసావా అడ తగిలిందని వాడు ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మలు గొడవకు రారా? అందుకే అలాంటి పనులు చేయకూడదు. చిన్నపిల్లడు పోలే నువ్వు చిన్నపిల్లడివే, జారిపోతే ఏంది పరిస్థితి? కింద దెబ్బలు తగులుతూ అలా పగలవచ్చు, చెయ్యి ఎరగవచ్చు. అప్పుడు నేను తీసిపోయి జైల్లో పడేస్తాడు. సరే అన్న తిప్పుతున్నాడు కదా, నువ్వు ఎందుకు తిప్పించుకోవాలన్నా వద్దు అని చెప్పినావు నువ్వేమన్నా చెప్పు. మరి అది పొడిచాడు, ఏం చేశాడు? పొడిచాడా? నిన్ను అడిగానా? చేయితో ఇట పెట్టి కావాల్సిన పొడిచాడా? అదిగో చూసా, నిన్ను తిప్పుతూ ఉన్నాడు, గోడ పొడుచుకో అంతేనా? ఏమై బాగానే ఉన్నావు? నువ్వేమన్నాడా? నువ్వు తిప్పేకాడ ఎవరు బాగానే ఉన్నాడా? వాళ్ళు గోడ తగిలింది నువ్వు చూసావా? అడిగినా అయిపోయా. ఇంకెవరిని ఉన్నారా? మీరు ఆడేటప్పుడు వాళ్ళు ఆడుకుంటారు, ఎవరు గమనించలేరు. చేయితో పొడిచానా? నువ్వు చూసావు, చేయితో పొడిచి నువ్వు చూసావు. తిప్పుతుంటే దెబ్బ తగిలింది, అవునా కాదా? మరి లేదంటే వాడు మోచేయి ఏదో తగిలి ఉంటుంది. ఇట్రా దగ్గరికి ఏమైనా జరిగిందా? ఇబ్బంది ఏం లేదు కదా. అంతే, నువ్వు ఒత్తుకున్నావు, ఏం కాదు. అది మేము చూపించు. ఆడుకుంటుంటే ఇట్లా అటు కొరుక్కున్నానని చెప్పు, అంతే. అర్థమైందా? ఏదన్నా అంటే నాకు ఫోన్ చేయమని చెప్పు, నేను మాట్లాడతాను. ఓకే, గొడవ పెట్టుకోకూడదు అన్నమాట ఎప్పుడు.